హైదరాబాద్కు చెందిన ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు హయత్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అయితే సదరు మహిళపై కన్నేసిన ఎస్ఐ సైదులు ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను కాల్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. నీ భర్తతో ఉన్న సమస్యను పరిష్కరిస్తా, నా కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చెప్పు వస్తానంటూ వాట్సాప్ కాల్ చేస్తూ వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు మహిళను పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ అయితే సివిల్ కేసులు పరిష్కరించాలని మహిళ తమపై ఒత్తిడి చేయడంతో కుదరదని చెప్పిన ఎస్ఐపై లైంగిక ఆరోపణలు చేస్తోందని హయత్నగర్ సిఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు. తనపై ఆమె చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. హయత్నగర్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ సిఐ నారద్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధి కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను వస్తున్నాను మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయమై అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సరేదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతానన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ సైదుల్ సార్, సిఐ నారద్ సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూసారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారద్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది.